ఖమ్మంలోనూ మున్నేరు వాగు మహోగ్ర రూపం దాల్చింది. అటు భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కిన్నెరసాని నిండు కుండలా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. వర్షం కురుస్తోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ప్రస్తుతం 37 అడుగులకు చేరుకుంది. దిగువకు 6,61,174 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్నానఘాటాల వద్ద ఇప్పటికే సగం మేర మునిగిపోయాయి. భక్తులు కానీ ఇటు టూరిస్టులు కానీ గోదావరిలో లోపలికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇటు గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేసి పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ వరద ఉధృతి పెరిగితే ముంపుకు గురి కాకుండా స్లూయిజులు లీక్ కాకుండా ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మైకుల ద్వారా గోదావరి స్నానఘట్టాల వద్ద ఇటు పోలీసులు గజయితగాళ్ళు హెచ్చరికలు వరద హెచ్చరికలు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళి ప్రమాదానికి గురి కావద్దు అనేది చెప్తున్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇటు ములుగు జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు వరదలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొంతమేర వరద పెరిగే సూచనలు కల్పిస్తున్నాయి. 43 అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తుంది. ఎగువ అటవీ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్నటువంటి వరదకు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు గాను ప్రస్తుతం 404.8 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. కిన్నెరసాని లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కూడా ఈరోజు ఉదయం నుంచి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 18,000 క్యూసెక్కుల వరదగా ఉంది. 7 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు గోదావరిలోకి 18,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. ఇక దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పర్ణశాల వద్ద సీతవాగు ఉధృతి నిన్నటి నుంచి కూడా కొనసాగుతోంది. ఇటు సీతమ్మ వారి విగ్రహంతో పాటు నారచీరల ప్రాంతం పూర్తిగా కూడా వరద ముంపుకు గురైంది. భక్తుల్ని దర్శనానికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో దర్శనాల్ని నిలిపేశారు. ఇంకా వరద ఉధృతి కొనసాగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు కిన్నెరసాని, తాలిపేరు, గోదావరికి అయితే ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా వరద పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉంది. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.